Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. Previous years questions that to chapter wise చెప్తున్నాను. ఓకే, స్ట్రైట్ లైన్ అండ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ నుంచి గత సంవత్సరం ఏ క్వశ్చన్స్ వచ్చినాయి ఆ క్వశ్చన్స్ చేస్తే ఇప్పుడు రాబోయే క్వశ్చన్స్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకంటే ఆ మోడల్స్ కొంచెం మార్చి ఇస్తారు. అసలు ఆ క్వశ్చన్ ఎలా ఇస్తాడు, ఎలా హ్యాండిల్ చేయాలి తెలియాలంటే కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయాలి. సో ఇది ఏపీ జూలై 8 వచ్చింది, 2022 ఇయర్లో వచ్చింది, ఫస్ట్ షిఫ్ట్కి వచ్చింది. రైట్, 23 మోడల్స్ రిపీట్ కావు, ఎందుకంటే లేటెస్ట్గా రావు, గత ఓల్డ్కి వెళ్ళాలి. ఎంత ఓల్డ్కి వెళ్తే మీకు అంత బెస్ట్. దీంట్లో కూడా నేను షార్ట్ కట్గా సమ్స్ చాలా చిన్నగా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, మీరు ఎగ్జామ్ హాల్లో కూడా ఈజీగా ఫాస్ట్గా చేయొచ్చు ఈ ట్రిక్స్ వాటి. ఓకే, సో ఇలాగ మీకు మిగతా చాప్టర్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాం స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. అండ్ మీరు మాకు ఇవ్వాల్సింది ఏంటంటే ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎంసెట్ సంబంధించి ఎంతో గైడెన్స్ మన ఛానల్ నుంచి వస్తుంది, ఫాలో చేయండి స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, ఒక ట్రయాంగిల్ ఉంది. సో బేసిక్స్ అండ్ షార్ట్ కట్స్ అన్నీ చెప్తాం స్టూడెంట్స్. ఫార్ములాస్ కావాలంటే కూడా ఎయిమ్స్ సంబంధించిన ఫార్ములాస్ బేస్డ్ కూడా మేము ఆల్రెడీ చెప్పాం, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాం స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఇట్లా మనకి ఏబిసి ఉంది. రైట్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ఏ పాయింట్ ఇచ్చాడు అండ్ బి అండ్ సి లైస్ ఆన్ వై ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇచ్చాడు. సో వేర్ ఆల్ఫా ఇస్ అ వేరియబుల్. సో బీసీకి ఒక లైన్ ఇచ్చాడు. రైట్, ద లోకస్ ఆఫ్ ద ఆర్థో సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్, మనం ఈక్వేషన్ కనుక్కోవాలి. దానికి మీరు చేయాల్సిన సింపుల్ ట్రిక్ ఏంటంటే, సో వీడి వయసుకి వెళ్తే మాత్రం చాలా పెద్ద సమ్ ఉంటుంది. చాలా సింపుల్ ట్రిక్ చేయండి. ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ తీసుకోండి, అది డి అంటాము. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. బీసీ లైన్ వాడు ఇచ్చాడు, దీంట్లో స్లోప్ వస్తుంది. స్లోప్ ఎలా వస్తుంది అంటే y ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి. సి ఈజ్ ఎ కాన్స్టెంట్, ఇక్కడ m ఏంటి 1 ఉంటుంది. కాబట్టి మనము స్లోప్ ఆఫ్ బీసీ అండ్ స్లోప్ ఆఫ్ ఏడి చూడండి. ఏడి ఎలా ఉంది, ఇది పర్పెండిక్యులర్గా ఉంది. దీని స్లోపు మనకి m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1 వస్తుంది. చాలా సింపుల్ కదా, నో కన్ఫ్యూజన్స్. మీకు బేసిక్స్ చెప్తున్నాను అండ్ ట్రిక్ చెప్తున్నాను. ఓకే, సో బీసీ స్లోప్ ఏంటి, ఇక్కడ ఎక్స్ పక్కన ఏముంది, ఏం లేదు, అంటే 1 ఉంది. ఏ ఫామ్లో ఉన్నట్టు, y ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫామ్ ఉన్నట్టు. రైట్, ఎవ్రీథింగ్ చెప్తున్నాను. ఇది ఎక్స్ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ m ఇక్కడ 1 అనుకుందాం. కాబట్టి బీసీ స్లోప్ ఎంత, ఓన్లీ 1 ఇంటూ ఏడి తెలియదు కదా, మనం ఏడి కనుక్కోవాలి. ఈజ్ ఈక్వల్స్ టు -1 ఉంది. 1 ఇంటూ ఏడి అంటే ఏంటి, ఏడియే కదా. సో 1 ఇంటూ ఏడియే వచ్చింది, అంటే ఏడి ఈజ్ ఈక్వల్స్ టు -1 స్లోప్ వచ్చింది. సో ఈక్వేషన్ ఆఫ్ ఏడి కనుక్కుందాం. ఈక్వేషన్ ఆఫ్ ఏడి కనుక్కోండి, ఎందుకంటే మనకి బీసీ ఈక్వేషన్ వాడు ఇచ్చాడు, ఏడి ఈక్వేషన్ కనుక్కుందాం. అదే ఈక్వేషన్లో ఇది ఉంటుంది, అంతే. సో ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఎలా కనుక్కోవాలి, దాని ఫార్ములా ఏంటి, సింపుల్, ఏం లేదు, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు m x మైనస్ x1. సో వాట్ ఈజ్ m వాల్యూ, m వాల్యూ అంటే స్లోప్. ఆ స్లోప్ ఏది, -1, కాబట్టి -1 వేసుకున్నా. సో వాట్ ఈజ్ y1, సో మనకి ఇచ్చింది చూస్తారు ఇక్కడ, ఇది x1, ఇది y1. సో y1 ఏంటి, 2 వచ్చింది, 2 వేసుకోండి, ఇక్కడ 2 వేసుకున్నాం. వాట్ ఈజ్ x1, 1 వచ్చింది, 1 వేసుకున్నా, ఇలా వచ్చింది నాకు సింపుల్గా. సో y మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇంటూ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1. సో ఈ ఎక్స్ని ఈ 1ని ఇవతలు తెచ్చుకోండి. y ఈ x ఇవతలకు వస్తే ప్లస్ ఎక్స్ ఇక్కడ వచ్చింది, ప్లస్ ఎక్స్ వేసుకున్నాను. -2 ఇది ఇవతలకు వస్తే -1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ y ఇదిగోండి యాక్సెస్ వేసుకున్నాను. ఈ x
ఇవతలు తెచ్చుకున్నాను, ప్లస్ అయింది. ఈ -2 ఇలానే ఉంది. ఈ +1 ఇవతలకు వస్తే -1 అయింది. సో ఈ రెండు యాడ్ చేయండి. -1 -2 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? -3 లా వచ్చింది. సో x + y -3 = 0 ఉంది. సో ఆ ఈక్వేషన్ ఎక్కడ ఉంది? ఏలో ఉందా, బీలో ఉందా, సిలో ఉందా, డీలో ఉందా? సో చూడండి ఒకసారి. సో ఏలో ఉంది, రైట్. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఇలానే ఇచ్చాడు, బట్ ఈ వాల్యూస్ ఇక్కడ మార్చాడు 2, 4, అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుందో కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. ఇది మీ హోంవర్క్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దామా. ఇఫ్ థీటా ఈజ్ ద అక్యూట్ యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ 1, 2 లైన్స్ ఇచ్చారు. ఓకే, దెన్ ద సైన్ థీటా ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి అని క్వశ్చన్ ఉంది. ఇది ఎప్పుడు వచ్చింది? 2022కి వచ్చింది. టీఎస్ ఎయిమ్స్ సంబంధించి జూలై 18న వచ్చింది. ఓకే, ఫస్ట్ షిఫ్ట్కి వచ్చింది స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ ఈ యొక్క లైన్ ఇచ్చినప్పుడు మనం స్లోప్ కనుక్కుందాం. దీని స్లోప్ కనుక్కుని tan θ ఫార్ములా వేసుకుని మనకి ఈజీగా వస్తుంది. ఫస్ట్ దీని స్లోప్ కనుక్కోండి. m1 అనుకుంటాం, లైన్ 1 కాబట్టి m1 ఎలా తీసుకోవాలి? x పక్కన ఏముంది? 1/a కాబట్టి 1/a తీసుకోవాలి, మైనస్ పెట్టుకోండి. అండ్ y పక్కన ఏముంది? 1/b ఉంది. అలానే m2 ట్రై చేయండి. m2 అంటే ఈ లైన్. x పక్కన ఏముంది? 1/b ఉన్నట్టు కాబట్టి -1/b. y పక్కన ఏముంది? 1/a తీసుకోవాలి. ఈ మైనస్ ఎలా వచ్చిందంటే ఫార్ములా బేస్ మీద వచ్చింది. m1 = -a/b ఫార్ములా అప్లై చేశాను. ఓకే, సో ఈ పైన ఎక్స్ట్రాగా కింద ఉంది కాబట్టి అది కిందకు వస్తుంది, కింద ఎక్స్ట్రాగా కింద ఉంది కాబట్టి అది పైకి వెళ్తుంది. అంటే న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్ అప్పుడు ఏమవుద్దంటే -b/a ఇది వచ్చింది. ఈ స్లోప్ వచ్చేసి -a/b అనేది స్లోప్ వస్తుంది. ఏ పైకి వెళ్ళింది, బి కిందకు వచ్చింది. ఓకే, ఇలా స్లోప్స్ వచ్చిన తర్వాత మనము tan θ మనకి ఫార్ములా తెలుసు, m1 m2. ఓకే, మోడ్ ఆఫ్ m1 m2 మోడ్ ఆఫ్ 1 + m1 × m2. ఈ ఫార్ములాలో వేసుకోండి. m1 వాల్యూ ఏంటి? -b/a, అది వేసుకుంటున్నాను, -b/a. m2 ఏంటి? -a/b. ఈ మైనస్ ప్లస్ a/b అలా వచ్చింది. ఓకే, సో m1 ప్లేస్లో నేను -b/a, m2 ప్లేస్లో -a/b. ఓకే, సో -* ప్లస్ అయిపోతుంది, ప్లస్ వేసుకున్నాము. ఈబి క్యాన్సిల్, ఈఏ క్యాన్సిల్, అల్టిమేట్గా మనకి 1 మిగులుతుంది. కాబట్టి ఇది ఎరేజ్ చేసుకుని నేను 1 రాసుకుంటున్నాను, 1. సో నాకు ఇలా వచ్చింది. 1 + 1 ఏమైంది? 1 + 1 2 అయింది. ఓకే, 1 + 1 2 అయింది, రైట్. ఇప్పుడు ఏ దీనికి మల్టిపుల్ అవుతుంది, a × a స్క్వేర్, b × b స్క్వేర్ -b స్క్వేర్, a × b కింద డినామినేటర్స్ a × b వస్తుంది, అది a × b ఇలా వచ్చింది. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ab కిందకు వస్తుంది, అప్పుడు ఏమవుతుంది? a² - b² / 2ab వచ్చింది. ఇది tan సంబంధించి. ఓకే, tan θ సంబంధించి. అదే సైన్ అనుకో, సింపుల్ ఏం లేదు, పైన మైనస్ ఉంటే కింద ప్లస్ పెట్టుకోండి. అంటే a² - b² a² + b², అది మనకి సైన్ θ వాల్యూ వస్తుంది. సో అది ఎక్కడ ఉంది చూసుకోండి, ఎక్కడ ఉంది. సో D ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -5,6 అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్ ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అని ఇచ్చాడు. అంటే ఈక్వల్గా ఉన్నాయంట. ఏంటి? కటింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్. ఈ టర్మ్ కండిషన్ బట్టి మనకి AB వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కాబట్టి పాయింట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంటి? సో ఇంటర్సెప్ట్ ఫార్ములా వచ్చేసి x/a + y/b = 1. The slope of line intercept formula is x/a + y/b = 1.
కండిషన్ మెయిన్గా చూసుకోవాలి. ఈక్వల్ ఇంటర్సెప్ట్ అని చెప్పాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. లేదా డబుల్ ఇవ్వచ్చు, లేకపోతే హాఫ్ ఇవ్వచ్చు, లేకపోతే 1/3 ఇవ్వచ్చు. కండిషన్ గమనించండి. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ x/a ప్లస్ y/a ఈజ్ ఈక్వల్స్ టు 1. అలా ఎందుకు అంటే గమనించండి, నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే బి బదులు నేను ఏ తీసుకోవచ్చు కదా, అందుకోసం నేను బి బదులు ఏ తీసుకున్నాను. దాని తర్వాత నాకు -5,6 ఇచ్చాడు. అంటే అది నువ్వు ఎక్స్ ప్లస్ వై ప్లస్ సబ్స్టిట్యూట్ వేసుకుంటున్నాను. వేసుకోండి. -5/a ప్లస్ 6/a ఈజ్ ఈక్వల్స్ టు 1. సో రెండింటికి ఏ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఒక ఏ తీసుకోవచ్చు కామన్. ఓకే, సో 6లోంచి 5 తీసేస్తే నాకు ఎంత వస్తుంది ఆన్సర్? సో 6లోంచి 5 తీసేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే +1 వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు 1. 6లోంచి 5 తీసేసాను, నాకేమొస్తుంది? +1 వస్తుంది. అంటే ఇలా వచ్చింది 1/a ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఏ అవతల కలితే ఏమొస్తుంది అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. ఈ ఏ అవతలకి వెళ్తే 1 × ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వాల్యూ తీసుకెళ్ళి మనం దీంట్లో వేసుకోండి, ఈ ఈక్వేషన్లో వేసుకోండి. ఓకే, ఇది గివెన్ ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది మనం తెచ్చాము ఈక్వేషన్ 2 అనుకోండి. ఎందుకంటే ఇది గివెన్ ఈక్వేషన్ ఎలా వచ్చింది మనకి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని కండిషన్ వేసుకుంటే మనకి ఈక్వేషన్ 2 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకెళ్ళి దీంట్లో వేసుకుంటే నాకు ఏమవుతుంది? 1 అప్పుడు ఏమవుతుంది? x/1 అంటే ఏంటి? xA, y/1 అంటే ఏంటి? ya ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే అల్టిమేట్గా ఆన్సర్ ఏంటి? x + y ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆన్సర్ వచ్చింది. అది ఎక్కడ మనకుంది? ఏలో ఉందా, బిలో ఉందా, సిలో ఉందా, డిలో ఉందా? సో డి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. ఓకే, సో ఇలా ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని డబల్ చేయమంటే ఎలా వస్తుంది? వాల్యూ వస్తుంది. ఎలా వస్తుంది చెప్పండి. ఓకే, సో ఇది మీ హోంవర్క్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఇన్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ హ్యావింగ్ ద వర్టెక్స్. సో వర్టెక్స్ ఇచ్చారు మనకి, 3 వర్టెక్స్ ఇచ్చారు. సో మనకి ఆప్షన్ ఏ, బి, సి, డి ఏది రైట్ ఆప్షన్ అడుగుతున్నారు. సో ఇన్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఇలా తీసుకోండి. సపోజ్ సో ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది అనుకుందాం. సో ఈ సర్కిల్ లోపల ట్రయాంగిల్ అనుకుందాం ఇది. ఓకే, సో ఇక్కడ ఏంటిది మనకి పాయింట్స్? ఏ పాయింట్ వచ్చేసి 1,√3, బి పాయింట్ వచ్చేసి 2,0 అండ్ ఇక్కడ ఆరిజిన్ ఓ, ఎందుకంటే 0,0 ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం డిస్టెన్స్ కనుక్కుందాం. దేని డిస్టెన్స్ అంటే ఓఏ డిస్టెన్స్ కనుక్కుందాం, ఓబీ డిస్టెన్స్ కనుక్కుందాం, ఏబీ డిస్టెన్స్ కనుక్కుందాం. ఎందుకు కనుక్కోవాలంటే ఇది ఈక్వల్ డిస్టెన్స్లో ఉందా లేదా అని మనకు ఒక ఐడియా కోసం కనుక్కుంటున్నాం. సో ఓఏ కనుక్కోవాలి, ఓఏ అండ్ మనం ఓబీ కనుక్కోవాలి, ఓబి. నెక్స్ట్ ఏబీ కనుక్కోవాలి, ఏబీ కనుక్కోవాలి. సో మామూలుగా డిస్టెన్స్ ఫార్ములా ఏంటి అంటే √x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఓకే, అలాగనే వేసుకోవచ్చు. x2 - x1 వేసుకోవచ్చు, y2 - y1 వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం అంతా వేసుకోకుండా సింపుల్గా వేసుకోవచ్చు. ఎలాగంటే 0 - 1 ఏంటి? 0 - 1 స్క్వేర్ ఎంత? 1 కదా. అలాగా అప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చినట్టు? 1 స్క్వేర్ వచ్చింది అంటే 1 ఇలా వేసుకున్నా. ఓకే, నెక్స్ట్ 0 - √3 ఎందుకంటే 0 - √3 అప్పుడు ఎంత వస్తుంది? √3 హోల్ స్క్వేర్, √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, మనకేం మిగులుతుంది? 3 మిగులుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, 3 మిగులుతుంది. మనకు ఎంత వస్తుంది అప్పుడు ఆన్సర్? √4. √4 అంటే ఎంత? 2 ఈజ్ ద అవర్ ఆన్సర్. సో ఇక్కడ ఎంత వచ్చినట్టు? మనకి 2 వచ్చినట్టు.
సో సేమ్ అదేవిధంగా ఓబి కనుక్కోవాలి, ఓ నుంచి బి కనుక్కోవాలి. 0 మైనస్ 2 అంటే ఎంత? -2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇదే ఫార్ములా వేద్దాం ఇక్కడ. ఓకే, సో 0 మైనస్ 2 ఎంత? -2 స్క్వేర్, -2 స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 0 అంటే 0 కాబట్టి 0 స్క్వేర్. ఓకే, ఇలా వచ్చింది. సో మనకేమొస్తుంది? మనకి 2 స్క్వేర్ ఎంత? మనకి 4. సో √4 వచ్చింది ఈజ్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. సో 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఏబి వాల్యూ కనుక్కోవాలి, ఏ అండ్ బి వాల్యూ కనుక్కోవాలి. సో 1 మైనస్ 2 ఎంత? 1 స్క్వేర్ కాబట్టి మనకి ఇక్కడ 1 స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ √3 మైనస్ 0 అంటే √3 స్క్వేర్, √3 స్క్వేర్ వచ్చింది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏం మిగులుతుంది మనకి? 3 మిగులుతుంది. ఏం మిగులుతుంది? 3 ప్లస్ 1 4, √4. సో √4 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది? √4 2 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 2. సో మనకి ఓఏ ఈజ్ ఈక్వల్స్ టు 2, ఓబి ఈజ్ ఈక్వల్స్ టు 2, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 2. సో 3, 2 ఉన్నాయి కాబట్టి ఇవి ఏంటిది? ఈక్వలేటర్ ట్రయాంగిల్ అనుకోవచ్చు. ఓకే, 3 మనకి సేమ్ ఉన్నట్టు, ఎందుకంటే ఇక్కడ ఎంత వచ్చింది? డిస్టెన్స్ 2 వచ్చింది, ఈ డిస్టెన్స్ 2 వచ్చింది, ఈ డిస్టెన్స్ 2 వచ్చింది. ఈ 3 సేమ్గా ఉన్నాయి కాబట్టి ఈ 1 ప్లస్ 0 ప్లస్ 2 రైట్ సెంట్రాయిడ్ ఫార్ములా వాడుతున్నాము. 1 0 2 అప్పుడు ఎంత వస్తుంది? వేసుకోండి. 1 ప్లస్ 0 ప్లస్ 2 బై 3. నెక్స్ట్ √3 0 0 అంటే ఫస్ట్ నేను ఈ x1 ప్లస్ x2 ప్లస్ x3 చేశాను, బై 3 చేశాను. ఇప్పుడు y1 ప్లస్ y2 ప్లస్ y3 యాడ్ చేసి నేను బై 3 చేస్తాను. అప్పుడు ఏమొస్తుంది? నాకు √3 బై 3 వచ్చింది. సో ఇది ఏమొస్తుంది? మనకి 2 ప్లస్ 1 3 వస్తుంది కాబట్టి 3 వేసుకున్నాను. 3 క్యాన్సిల్, 1 మిగిలింది. ఆన్సర్ ఏంటో మనకి 1, √3కి √2 స్క్వేర్ వేసుకుంటున్నాను. ఓకే, 3కి ఇదే 3కి √2 స్క్వేర్ వేసుకుంటున్నాం. అప్పుడు అలా వేసుకోవచ్చు. అప్పుడు ఎన్ని రూట్స్ ఉన్నాయి ఇక్కడ? మనకి 2 √3 వస్తున్నట్టు కాబట్టి ఈ స్క్వేర్ని √3 ఇంటూ √3 రాసుకోవచ్చు. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది మనకి? 1, 1 బై √3 ఇస్ అవర్ ఆన్సర్. సో అది మనకి ఇక్కడ ఆప్షన్ డీలో ఉంది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ ద లైన్ 3x ప్లస్ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, px ప్లస్ 2y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, 2x మైనస్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఆర్ కాన్కరెంట్, దెన్ p ఈజ్ ఈక్వల్స్ టు, అంటే కాన్కరెంట్ సమ్, ఇది ఇంపార్టెంట్ సమ్. ప్రీవియస్ ఇయర్ సమ్స్ అన్ని ఎప్పుడు వస్తాం కదా, అవన్నీ ఇంపార్టెంటే. మెథడ్స్ చూడండి. ఓకే, సో ఇది ఇందాక చెప్పిన ఇంటర్సెప్ట్ ఫామ్ కదా, దాంట్లో మీరు ఏం చేసుకోవాలి? అలాగా ఆ మోడల్ మనకు చెప్తుంది. కాన్కరెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది ఈ మెథడ్ మనకు చెప్తా స్టూడెంట్స్, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇందాక సమ్ము మన 4th సమ్ ఏదైతే ఉందో దాని ట్రిక్ చెప్తాను చెప్పాను కదా. సో మీరు ఎప్పుడైనా చూసుకోండి, 3 పాయింట్స్ వచ్చినప్పుడు యాడ్ చేసి బై 3 చేస్తే అది ఆన్సర్ మ్యాచ్ అవుతుంది అనుకో, అది ట్రిక్ అది. ఓకే స్టూడెంట్స్, ఇందాక చెప్పడం మర్చిపోయాను, సో అందుకే ఇప్పుడు చెప్తున్నాను స్టూడెంట్స్. ఇప్పుడు ఈ సమ్లో కాన్కరెంట్ అన్నప్పుడు మ్యాక్సిమం ఇలా ట్రై చేయండి. డెట్ వేసుకోండి. డెట్ వేసుకుని 3, 1, -2 ఎలాగంటే x పక్కన ఉంది ఏంటి 3, y పక్కన ఏముంది 1 అండ్ -2 అలా తీసుకోండి. p2 అండ్ -3 అండ్ నెక్స్ట్ 2 -1 అండ్ -3 ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. ఓకే, సో ఫార్ములాని మీరు ఎలా చేసుకోవాలి? సో ఫార్ములా వచ్చేసి 3, 1 -1 తీసుకోవాలి,
అండ్ -2. ఎలాగంటే క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, అయితే బికి మనం సపరేట్గా మైనస్ తీసుకోవాలి. ఓకే, సో అందుకే మైనస్ వచ్చింది. ఓకే, ఐ హోప్ మీకు అర్థం అనుకుంటా స్టూడెంట్స్. అండ్ లోపల మనం ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ అండ్ ప్లస్ ఏడి మైనస్ బీసీ, ఇది ఫార్ములా. ఐ హోప్ మీకు అర్థం అనుకుంటున్నాను. ఈ ఫార్ములా బేస్ మీద మనం ఈ సమ్ రాస్తున్నాం స్టూడెంట్స్. ఓకే రైట్. అయితే ఇప్పుడు 3 రాస్తాం కదా, ఏడి మైనస్ బీసీ చేయాలి. సో 3 కోసం ఏడి మైనస్ బీసీ అంటే ఏంటి, ఇది క్లోజ్ అయిపోవాలి, ఇది క్లోజ్ అయిపోవాలి. ఓన్లీ ఏ బిసిడి. ఏడి 2 3s are 6 -6 మైనస్ పెట్టుకోవాలి. ఏడి మైనస్ బీసీ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 1 3 ఇలా వచ్చింది. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 1 3. ఈ మైనస్ అంతకుముందే ఉంది. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. -1 అంటే 1 కోసం మాట్లాడుతున్నాం. 1 కోసం మాట్లాడితే ఇది క్లోజ్ చేయాలి అండ్ ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలి. ఏం మిగులుతాయి, p -3 2 -3 మిగులుతాయి. సో దానికోసం ఏడి p × -3 -3p. ఓకే, ఐ హోప్ మీకు అర్థం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మైనస్ వస్తుంది. -3 × 2 6 -6, అది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏడి మైనస్ బీసీ 2 కోసం చేస్తున్నప్పుడు మనము ఇది క్లోజ్ చేసేయాలి అండ్ ఇది క్లోజ్ చేయాలి. ఏబిసిడి. ఓకే, -1 × p -p మైనస్ పెట్టుకోవాలి. 2 × 2 4. ఓకే, సో 2 × 2 4 ఇలా వచ్చింది. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏం చేసుకోవాలి, -6 అండ్ -3 మనకి ఏమవుతుందంటే -9 అవుతుంది. 3 × -9 రైట్, మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3p, మైనస్ ఇంటూ ప్లస్ -6 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × p 2p, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 8 2 × 4 8. ఓకే, 2 4s are 8 ఈజ్ ఈక్వల్స్ టు మనకి 0 వచ్చింది. 3p అండ్ 2p ఎంత మనకి 5p. ఓకే, సో 9 3s are 27 -27 అండ్ -6 ప్లస్ 8 ఉంది ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో 8లో నుంచి మనము 6 తీసేస్తే మనకి 2 ఉంటుంది. సో కాబట్టి ప్లస్ 2. సో 27లో నుంచి మనం 2 తీసేస్తే 5 ఉంటుంది, అంటే 5 ఇలా ఉంటుంది. 5p - 25 ఈజ్ ఈక్వల్స్ టు 0. దెన్ 5p ఈజ్ ఈక్వల్స్ టు 25 అండ్ p ఈజ్ ఈక్వల్స్ టు 25/5. క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 5 వచ్చింది ఆన్సర్. ఓకే, సో ఈ -25 అవతలకు వెళ్తే +25 అయ్యింది. ఈ 5 కిందకు వస్తే మనకి క్యాన్సిలేషన్ +5 మిగిలింది. ఆన్సర్ ఈస్ బి. ఓకే, కాన్కరెంట్ సమ్స్ ప్రీవియస్ ఇయర్స్లో చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్, ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. ద స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్స్ 1 2 3 ఆర్ కాన్కరెంట్ అంటున్నాడు. ఇఫ్ ద లైన్ 5x + 6y + 10 = 0 పాసింగ్ త్రూ ద పాయింట్స్ A B C D. సో కాన్కరెంట్ అంటే మీకు ఇందాక చెప్పాం కదా, సో అది ఏపీలో అడిగాడు, ఇప్పుడు ఇది టీఎస్లో అడిగాడు, అదే ఇయర్లో అడిగాడు, గమనించండి. ఓకే, అయితే కాన్కరెంట్ అన్నప్పుడు మనం అదే మెథడ్ వేసుకుంటే మనకి సమ్ అనేది ఈజీగా వస్తుంది. సొల్యూషన్ వాడండి 1 3 9 ఇదే మెథడ్ వాడాలి మనం. ఓకే, సో 1 3 -9, నెక్స్ట్ 4 5 -1, నెక్స్ట్ p q అండ్ 10 ఈజ్ ఈక్వల్స్ టు మనకి 0. సో మనం ఇందాక చెప్పాం కదా, క్యాపిటల్ A - క్యాపిటల్ B ప్లస్ C వేసుకుని
వాటి మధ్యలో AD మైనస్ BC AD మైనస్ BC AD మైనస్ BC వేసుకోవాలి. సో ఆ విధంగా రాసుకుంటే 1 3 9 1 -3 9 రాసుకోండి. -9 కాబట్టి -9 రాసుకోండి. మధ్యలో మనకి AD మైనస్ BC 1 కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది. 5 10s are 50 5 10s are 50 ఓకే 5 10s are 50 minus 1 into q minus q minus into minus plus q. నెక్స్ట్ 3 కోసం మాట్లాడుతున్నప్పుడు సో ఇది పైన క్లోజ్ చేసేయండి, ఇది క్లోజ్ చేయండి. 4 - 1 p 10 మిగులుతుంది. ఓకే సో 4 into 10 40 minus 1 into p minus p అది కాస్త ప్లస్ p అవుతుంది. ఓకే ఇప్పుడు -9 కోసం మాట్లాడుతున్నప్పుడు మనకి ఇదంతా క్లోజ్ అయిపోతుంది, పైన అంతా ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. 4 into q 4q minus 5 into p 5p సో మనకి 5p వస్తుంది. ఓకే సో ఈజ్ ఈక్వల్స్ టు 0 వేసుకోవాలి. ఓకే 1 into 50q సేమ్ 50 ప్లస్ q 1 కాబట్టి ఏమి మారదు. -3 into 4 12 అంటే 120 మైనస్ ఇంటూ ప్లస్ -3p రైట్. 9 4s are 30 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 5s are 45 p ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. నథింగ్ టు వరీ. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, మనం సాల్వ్ చేసుకోవాలి. మనకి ఏమేమి వాల్యూస్ మిగులుతో చూద్దాం ఒకసారి. ఓకేనా సో p 3p ఉంది -3p రైట్ అండ్ ఇక్కడ మనకి 45p ఉంది, అంతే పిల్ ఇంకేం లేవు. ఓకే సో క్యూలు ఏమున్నాయి చెప్పండి. సో 45లో నుంచి మనం 3 తీసేస్తే 42p మిగులుతుంది. ఓకే అండ్ 36లో నుంచి రైట్ 36లో నుంచి ఒక క్యూ తీసేసాలి, అంతే కదా. మనకి ఒక క్యూ తీసేస్తే మనకి ఎంత వస్తుంది, మనకి 35p వస్తుంది. ఓకే ఇంకా ఏమైనా ఉన్నాయా, నథింగ్ ఇస్ దేర్. ఓకే అండ్ 120లో నుంచి 50 తీసేసేయండి, -120లో నుంచి 50 తీసేస్తే సో 20 and 30 అండ్ మనకి ఏం మిగులుతుంది 70 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే 70కి మనకి 50 కలిపితే మనం యాజువల్గా మనకి 120 వస్తుంది. సో ఇలా వచ్చింది. సో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 7 టేబుల్ తీయండి. ఓకే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇది 7 టేబుల్ తీసేస్తే -10 ఈజ్ ఈక్వల్స్ టు 0. 7 టేబుల్ తీస్తే 7 5s are -5q వచ్చింది అండ్ సారీ 6p వస్తుంది. ఓకే అంటే నేను 7 ఇలా కామన్ తీసాను. 7 6s are 42 7 5s are 35 7 10s are 70 వచ్చింది. ఈ 7 అవతలకు వెళ్తే మనకి 0 అయిపోతుంది కాబట్టి 7 ఉండదు రైట్. ఇలా వచ్చింది. మనం ప్రజెంట్ ఏం చేసుకోవాలంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏముంది 10 పాజిటివ్లో ఉంది అండ్ ఇక్కడ మనకి ఇవి పాజిటివ్స్ తెచ్చుకోవాలి. అంటే మైనస్ కామన్ తీస్తున్నా, ఏం చేస్తాను మైనస్ కామన్ తీస్తున్నా. అప్పుడు ఏమవుతుందని చెప్పండి, 6 పాజిటివ్ ఉంది కదా, ఇది నెగిటివ్ రాసుకోవాలి. -6p నెగిటివ్ రాసుకోవాలి. ఇది నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ రాసుకోండి 5q అండ్ నెక్స్ట్ ఇది నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ రాసుకోండి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే సో దీంట్లో నుంచి నేను మైనస్ కామన్ తీసుకున్నాను, మైనస్ కామన్ తీసుకుని అవతల పంపించుకున్నాను. అలా ఎందుకు పంపించుకున్నాను అంటే ఈక్వేషన్ రెండు సిమిలర్గా ఉండడం కోసము. ఓకే అప్పుడు ఏమవుతుందంటే 6p మనకేముంది ప్లస్ ఉంది కదా, అది మైనస్ అయిపోయింది. ఇది -5q కాస్త ప్లస్ అయిపోయింది, -10 కాస్త ప్లస్ అయిపోయింది. ఓకే ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. ఓకే ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఈ ఈక్వేషన్ చూసుకోండి ఎలా ఉందో, 10 కరెక్ట్గా మ్యాచ్ అయింది రైట్. సో ఈ రిసెంబ్లింగ్లో ఉంది. ఓకే అంటే ఇప్పుడు మనము ఎక్స్లో ఏం వేసుకోవాలి, ఎక్స్లో మనం క్యూ వేసుకోవాలి. ఎక్స్లో క్యూ వేసుకుంటే మనకి 5q వస్తుంది. ఎక్స్లో మనం క్యూ వేసుకుంటే ఏమొస్తుంది 5q వస్తుంది రైట్. ఈ వైలో ఏం వేసుకోవాలి -p వేసుకోవాలి.
మైనస్ పి వేసుకోవాలి. మైనస్ పి వేసుకుంటే మనకి ఏమవుతుంది 6 ఇదిగోండి ఇక్కడ ప్లస్ ఉందనుకోండి ఈ పి మైనస్ పి దీంట్లో వేసుకుంటే ఏమొస్తుంది మైనస్ పి ఇది మైనస్ అయిపోయింది ఓకే ఇది మైనస్ అయిపోయింది ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఓకే అంటే మనకేంటి ప్లస్ క్యూ అండ్ మైనస్ పి ఈజ్ ద ఆన్సర్. సో ఇది దీని నుంచి పాస్ అవుతే మనకి ఈక్వేషన్లో వస్తుంది ఓకే. సో ఆన్సర్ ఈజ్ ఏ ఓకే స్టూడెంట్స్ ఐ హోప్ మీకు అర్థం అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు ఈజ్ ఏబిసిడి. సో ఇది 2020లో వచ్చింది ఏపీ వాళ్ళకి వచ్చింది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎప్పుడైనా యాంగిల్ కనుక్కోమని చెప్పాడు ఒక్కొక్కసారి యాంగిల్ ఇస్తాడు రైట్ యాంగిల్ ఇచ్చేసి ఈక్వేషన్ కనుక్కోమంటాడు రైట్ అప్పుడైనా సరే నేను ఇచ్చిన ఫార్ములాను మీకు వాడాలి. సో ఫార్ములాస్ అనేవి చాలా ముఖ్యం. డెరివేషన్ ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ స్ట్రెయిట్ లైన్ ఫార్ములాస్ ఇలాంటి ఫార్ములాస్ అన్నీ మేము చేసాము. ఈ కింద ప్లేలిస్ట్ స్టూడెంట్స్ అదే ప్లేలిస్ట్లో ఫార్ములాస్ ఉన్నాయి చూడండి ఓకే. సో ఇప్పుడు ఈ ఫార్ములా వాడుకుని మనం సమ్ సాల్వ్ చేయొచ్చు చాలా చాలా సింపుల్. అది ఫార్ములా వాల్యూ. సో tan θ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం చేసుకుంటామంటే 2 రైట్ హెచ్ వాల్యూ కావాలి. హెచ్ వాల్యూ ఎలా వస్తుందంటే ఈక్వేషన్లో ఇది 4 ఉంది కదా ఇది 2hxy అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఈ 4ని మనము 2 × 2గా రాసుకోవచ్చు. ఏంటి 4ని మనం రాసుకోవచ్చు 2 × 2. అప్పుడు ఏమవుతుంది మనకి ఈ 2 మ్యాచ్ అవుతుంది. హెచ్ పద మనం వేసుకోవచ్చు 2 వేసుకోవచ్చు కాబట్టి 2 స్క్వేర్ రైట్ మైనస్ ఏ వాల్యూ అంటే ఏంటి ఎక్స్ పక్కన ఉన్నది ఏ వాల్యూ 1 బి వాల్యూ అంటే ఏంటి వై పక్కన ఉన్నది బి వాల్యూ 1a రైట్ కింద ఏ ప్లస్ బి అంటే 1 + 1 వచ్చింది. అప్పుడు ఏమవుతుంది సో 2 స్క్వేర్ ఏమైంది మనకి 2 స్క్వేర్ వచ్చేసి 4 - 1 బయట మనకి 2 ఉంది కింద 2 1 + 1 2 ఇలా వచ్చింది. సో సాల్వ్ చేయండి దీన్ని √3 ఓకే 2√3/2 ఎందుకంటే 4లో నుంచి 1 తీసేస్తే మనకి √3 వచ్చింది. ఈ 2 ఇదిగోండి ఈ 2 ఇదిగోండి. సో ఇది క్యాన్సిల్ చేసాం. అప్పుడు θ ఈజ్ ఈక్వల్స్ మనకి ఏమొస్తుంది √3 అంటే ఏంటి θ ఈజ్ ఈక్వల్స్ టు 60 ఓకే. ట్రిగ్నోమెట్రీ టేబుల్ కూడా నేర్చుకోవాలి. సో అన్ని ఫార్ములాస్ కింద మేము ప్లేలిస్ట్ ఇచ్చాం స్టూడెంట్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. θ ఈజ్ ఈక్వల్స్ టు 60 ఎందుకంటే tan 30 ఎంత 1/√3 tan 45 1 tan 60 √3. సో tan θ ఈజ్ ఈక్వల్స్ టు √3 θ ఈజ్ ఈక్వల్స్ టు 60 ఈజ్ ద వాల్యూ ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా. లాస్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ ఈజ్ టు బి షిఫ్టెడ్ టు రిమూవ్ ఫస్ట్ డిగ్రీ టర్మ్ ఫ్రమ్ ద ఈక్వేషన్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్సెక్షన్ సమ్ అయినా లేకపోతే ఇలాగా మనకి రిమూవ్ చేయమన్నా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఫార్ములాస్ నేర్చుకోండి చాలా బాగా చేయగలుగుతారు. అండ్ టాప్ మోడల్ సంబంధించి వేరే వీడియో కూడా ఉంది ఇదే చాప్టర్ సంబంధించి అది కూడా చూడండి. ఇది ఏపీ 2017లో వచ్చింది ఓకే. సో మనకి ఏబిసిడి ఆప్షన్ ఏది రైట్ ఆన్సర్ అడుగుతున్నాడు దానికి సంబంధించిన ఫార్ములా ఇది ఓకే. సో ఈ ఫార్ములా మీకు ఫెమిలియరే ఫార్ములాస్ అన్నీ ఒకసారి చూసుకోండి ఓకే. సో ఈ ఫార్ములాకి మనం వాల్యూస్ వేసుకోవాలి. ఇది ఎక్స్ పక్కన ఉన్నది ఏంటిది ఏ రైట్ ఇక్కడ హెచ్ వాల్యూ వస్తుంది రైట్ ఇక్కడ 2hxy అందుకు హెచ్ వాల్యూ ఏమొస్తుంది 2 ఏ వాల్యూ ఏమొస్తుంది 2 వస్తుంది రైట్. ఇక్కడ బి వాల్యూ ఏమొస్తుంది బి ఈజ్ ఈక్వల్స్ టు -6 వస్తుంది ఓకే రైట్. ఇక్కడ జీ వాల్యూ మొత్తం దీని ఆఫ్ వస్తుంది 1 ఎఫ్ వాల్యూ దీని ఆఫ్ వస్తుంది 4 వస్తుంది. ఐ హోప్ మీకు అర్థం అనుకుంటున్నాను ఓకే. సో బి వాల్యూ ఏంటి బి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -6 -6 × 1 ఎందుకంటే చూడండి బి వాల్యూ ఎంత -6 జీ వాల్యూ ఎంత 1 అంటే 1 × 6 మనకి 6 వస్తుంది రైట్. ఎఫ్ వాల్యూ ఎంత 4 రైట్ కాబట్టి 4 హెచ్ వాల్యూ ఎంత 2 × 2 వేసుకోండి
సో 2 ఇంటూ హెచ్ ఎంత? 2 4s are 8. నెక్స్ట్ హెచ్ స్క్వేర్. హెచ్ ఏంటి? 2. 2 స్క్వేర్ ఎంత మనకి? 2 స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత? 4. కాబట్టి 4 వేసుకోండి. ఓకే. ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ వచ్చేసి 2. బి వాల్యూ ఎంత? 6. 2 6 are 12, బట్ మైనస్ కాబట్టి -12. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 వేసుకోండి. సో అదే హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి ఇక్కడ ఏమైతే వచ్చిందో అక్కడ వేసుకోవచ్చు. అంటే సింపుల్గా మనం 4 ప్లస్ 12 వేసుకోండి. ఇక్కడ రెండు సేమ్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఏ వాల్యూ ఏంటి? 2. ఎఫ్ వాల్యూ ఏంటి? 4. 2 4s are 8. 8 మైనస్ జీ వాల్యూ ఏంటి? 1. హెచ్ వాల్యూ ఏంటి? 2. 1 2s are 2. సో ఇలా వచ్చింది. ఓకే. సో -6 -8 ఎంత? -14. 12 ప్లస్ 4 ఎంత? 16. అంటే ఇది కూడా 16. 8 ప్లస్ 2 ఎంత? 8 ప్లస్ 2 6. సో దీన్ని ఆఫ్ చేయండి. రైట్. 7 8 అంటే -7, 8 అండ్ దీని 3 అండ్ 8 అంటే 3, 8. సో ఆప్షన్ ఏది మనకి? ABCD. ఆప్షన్ వచ్చేసి మనకి సి ఈజ్ ద అవర్ ఆన్సర్. సో ఇవి స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోస్లో ఇంకొన్ని సమ్స్ చూద్దాము. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇలాంటి చాప్టర్స్ వైజ్గా అండ్ ఫార్ములాస్ అండ్ టాప్ మోడల్స్ ఎన్నో వీడియోస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. బాయ్.